ఫ్రెండ్స్, మొక్కలంటే అందరికీ ఇష్టం కదా. కానీ దాన్ని మెయింటైన్ చేయడం కొంచెం శ్రమతో కూడిన పని అనమాట. అలాగే టైం కన్జ్యూమింగ్ అనమాట. ఎక్కువ టైం లాగేస్తుంది అనమాట. అప్పుడప్పుడు ఏమవుతుందంటే మొక్కలకి నీళ్ళు లేకపోవటము, లేకపోతే వాటికి ఫర్టిలైజర్ వేయకుండా ఉండటము, అలా చేస్తూ ఉంటే మొక్కలు డల్గా ఉంటాయి. అలా ఎక్కువగా టైం కేటాయిస్తుంటే మనము మన పనులు కూడా ఒక్కొక్కసారి మర్చిపోవాల్సి వస్తుంది, మానేయాల్సి వస్తుంది. అలా కాకుండా కొన్ని మొక్కలు అసలు కేర్ అవసరం లేదు, రోజు నీళ్ళేసే పని కూడా ఉండదు అనమాట. మొక్కలకి ఎక్కువగా ఎండ కూడా అవసరం లేదు, అలాగే ఎక్కువగా వాటర్ కూడా అవసరం లేదు. బాగా ఎండలో ఉండిపోతే కూడా పాడైపోకుండానే ఉంటాయి. ఎప్పుడైనా బయట పెట్టి మర్చిపోతే కూడా వాటర్ లేకుండా ఉంటే కూడా అవి వాటికి ఏమీ కాకుండా అలాగే ఉంటాయి అనమాట. ఎన్నో డేస్ వరకు బాగుంటాయి, నీళ్ళు లేకుండానే బ్రతికేస్తాయి అనమాట. ఇవి మనము ఇంట్లో డెకరేషన్కి కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇంట్లో తీసుకొచ్చి పెట్టేసుకోవచ్చు, ఎప్పుడో ఒకసారి వాటర్ వేసేసి ఇంట్లో లోపల పెట్టేసుకోవచ్చు అనమాట. అందంగా మార్చేస్తాయి. అలాగే అస్సలు మెయింటెనెన్స్ లేకుండా కూడా మనకి అందాన్ని ఇస్తాయి అనమాట. ఇంట్లో మొక్కలు పెంచుకోవటంలో ఆనందం కూడా ఉంటుంది, చూడ్డానికి ఆహ్లాదకరంగా ఉంటాయి. అలాగే ఈ శ్రమ లేకుండానే పెరుగుతూ ఉంటాయి అన్నమాట. చాలా లో మెయింటెనెన్స్ అన్నమాట, చాలా తక్కువ కేరు, అసలు వాటి కేర్ కూడా అవసరం లేదు. అలాంటి మొక్కలు ఈ రోజు చూద్దాం. ఈజీగా చాలా లో మెయింటెనెన్స్, ఇంకా బిగినర్స్ పెంచుకోవాల్సిన మొక్క ఏంటంటే వెరిగేటెడ్ డెవిల్స్ బోన్ మొక్క. ఇది చాలా ఈజీగా పెరిగిపోతుంది. అంటే జస్ట్ ఒక కొమ్మ తీసుకొచ్చి మట్టిలో పెట్టేస్తే సరిపోతుంది. పెట్టేస్తే ఇలాగా బాగా వచ్చేస్తుంది. ఇది నేను పెట్టి కూడా ఒక 6-7 ఇయర్స్ అయిపోయింది. అలాగే వస్తూనే ఉంటుంది. దీంట్లో పిట్టలు గూడలు కూడా కట్టేసాయి. కలర్ఫుల్ లీవ్స్ కూడా బాగుంటాయి అనమాట. వెరిగేటెడ్ కదా, లైట్ కలర్, డార్క్ కలర్ ఉంటాయి. చాలా చాలా బాగుంటాయి అనమాట. ఇవి చాలా ఈజీగా పెరిగిపోతుంటాయి. నేను ఎక్కడెక్కడో నార్మల్ గా పెట్టేశాను. ఒక రోజు అంత డల్ గా ఉంది గార్డెన్ అనేసరికి ఒక్కొక్క దగ్గర అలా పెట్టేశాను అనమాట. అవన్నీ కూడా బాగా పెరిగిపోయాయి. సో చాలా ఈజీగా పెరిగిపోతాయి అనమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే చాలా ఈజీగా గ్రో అయ్యేది డ్రకినా అనమాట. ఈ డ్రకినా వచ్చేసి జస్ట్ కొమ్మ తీసుకొచ్చాను. మామూలుగా బార్డర్స్ ఇలా వేస్తూ ఉంటారు కదా, అలాగా ఒక చిన్న కొమ్మ తీసుకొచ్చాను. కొమ్మలు 2 పెట్టాను అనమాట. ఈ పర్పుల్ కలర్ చాలా నచ్చింది నాకు. అంటే సన్లైట్లో చాలా బాగా కలర్ బాగా ఉందన్నమాట. లైట్ పర్పుల్ కలర్లో చాలా బాగా వచ్చింది. సో అది 2 కొమ్మలు పెట్టేశాను. ఎంత బాగా పెరిగాయి అంటే చాలా బాగా పెరిగాయి. ఇది ప్లాంట్ తెచ్చి కూడా ఒక 9-10 ఇయర్స్ అయిపోయింది అనమాట. సో ఇది ఇలాగే పెరుగుతుంది. దీనికి అసలు నీళ్లు లేకపోయినా అలాగే ఉంటుంది, సన్లైట్ లేకపోయినా అలాగే ఉంటుంది. ఈ బాల్కనీకి అసలు సన్లైటే ఉండదు అనమాట. అయినా కూడా ఇవన్నీ బాగా పెరుగుతున్నాయి. ఇది వచ్చేసి దీనికి పైన నుంచి కట్ చేసేస్తాం కదా, అయితే పక్క నుంచి ఇంకో కొమ్మ వచ్చేస్తుంది అనమాట. ఆ కొమ్మ మనం మళ్ళీ గ్రో చేసేసుకోవచ్చు. ఈ లీవ్స్ కూడా చాలా బాగుంటాయి వైలెట్ కలర్లో. ఇది లక్కీ ప్లాంట్ కూడానంట, వైలెట్ కలర్ మంచిదంట లీవ్స్. సో ఇది కూడా మంచి ఎయిర్ ప్యూరిఫైయర్ అనమాట. అలాగే స్నేక్ ప్లాంట్ ఒకటి ఉంటుంది. స్నేక్ ప్లాంట్ అంటే చాలా చాలా ఈజీ అనమాట. ఇది అసలు బయట తీసి పడేసాను కొన్నిసార్లు, ఎక్కువగా పెరిగిపోతుంది అనేసి బయట తీసి పడేసాను. అక్కడ కూడా పెరిగిపోతుంది అనమాట. దాంట్లో మట్టి లేకపోయినా కూడా అవి గ్రీన్గానే ఉన్నాయి. తొట్టిలో, నార్మల్ తొట్టిలో కూడా అవి గ్రీన్గానే ఉన్నాయి. సర్లే ఎప్పుడైనా పెడదాము అని అనుకుంటాను. ఒక్కొక్కసారి తీసి బయట పడేద్దాం అని అనుకుంటాను. అలా పెట్టేస్తాను సైడ్కి. అవి అలాగే గ్రీన్గానే ఉంటాయి, అస్సలు పాడవు అనమాట. ఇది స్నేక్ ప్లాంట్ ఒకటి. స్నేక్ ప్లాంట్ లో ఏంటంటే ఇది షార్ట్ లీవ్స్ అనమాట. అలాగే లాంగ్ లీవ్ స్నేక్ ప్లాంట్ కూడా ఉన్నాయి. అవి కూడా బాగుంటాయి. లైట్ కలర్, డార్క్ గ్రీన్ కలర్ లో బాగుంటాయి. సో అవి కూడా చాలా ఈజీ అనమాట. అయితే వీటికి పక్క నుంచి ఇలా పిలకల్లాగా వస్తుంటే అవి స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. పాట్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోతాయి. ఆ చిన్న చిన్న పిలకలు మనం ఎన్నో పాట్స్లో పెట్టేసుకోవచ్చు అనమాట. చాలా చాలా ఈజీ ఇవి కూడా. వీటికి కూడా ఎక్కువగా సన్లైట్ అవసరం లేదు, అలాగే నీళ్లు కూడా అవసరం లేదు. చాలా లో మెయింటెనెన్స్, ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఫిలోడెండ్రాన్ అనేది ఒక ప్లాంట్ ఉంది. ఇది చాలా చాలా నచ్చింది నాకు. ఈ లీవ్స్ అయితే ఎంత షైనీగా ఉన్నాయంటే అంత షైనీగా ఉన్నాయి. యూనివర్సిటీకి వెళ్ళేస్తే అక్కడ బయట పెద్ద పెద్ద పాట్స్లో ఇలా పెట్టారనమాట. పెడితే ఇవన్నీ చాలా గుబురుగా ఇలాగా పైనకి ఎక్కిపోయాయి, పిల్లర్ పైనకి ఎక్కిపోయాయి అనమాట. సైడ్ నుంచి చూస్తే చాలా పిలకల్లాగా ఉన్నాయి. అయితే చిన్న పిలకలు తీసుకొచ్చాను అనమాట 2. అవి నార్మల్గా ఏం చేశానంటే టైం లేక నేను ఆ పాట్లో అలా
పడేస్తే అది ఎన్నో రోజులైంది, నేను మర్చిపోయాను, అసలు దాన్ని తెచ్చాను అని కూడా మర్చిపోయాను. సో అలా చూస్తే అది మంచిగా పెరిగిపోయింది అదే పాట్లో. దాంట్లో సాయిల్ కూడా లేదు సరిగ్గా, హాఫ్ సాయిలే ఉంది పాట్లో, చూడండి కావాలంటే. కానీ ఎంత బాగా పెరిగిపోయిందంటే అంత బాగా పెరిగిపోయింది. ఇది కూడా చాలా మంచిది ప్లాంట్, ఇండోర్ ప్లాంట్ లాగా కూడా పెట్టుకోవచ్చు. బ్యూటిఫుల్ లీవ్స్ షేప్స్ ఉన్నాయన్నమాట, కలర్స్ కూడా చాలా బాగున్నాయి. దీంట్లో వెరిగేటెడ్ లీవ్స్ కూడా వస్తాయి. జనరల్ గా అయితే ఇలాంటి క్రోటాన్స్ ఇలాంటివన్నీ మామూలుగా ఫ్రెండ్స్ దగ్గర నుంచి అక్కడ నుంచి తీసుకొచ్చేస్తాను, ఎక్కడి నుంచి అయినా. థిక్ లీఫ్ ఉంది, అలాగే లీఫ్ వచ్చేసి హార్ట్ షేప్ లో ఉంది, లాంగేటెడ్ హార్ట్ షేప్ లో ఉంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది కూడా ఆప్ట్ చేసుకోవచ్చు అనమాట, అంటే లో మెయింటెనెన్స్ ప్లాంట్ కాబట్టి ఇది కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. అలాగే ఈ క్రోటాన్ ఒకటి, పెట్రా క్రోటాన్ కోడియం అని, ఇది వెరిగేటెడ్ లీవ్స్, రెడ్ కలర్, ఎల్లో కలర్, ఇంకా డార్క్ మరూన్ కలర్ లీవ్స్ అనమాట. ఇది కూడా ఒక స్టెమ్ తీసుకొచ్చి పెట్టాను అనమాట. ఎంత బాగా పెరిగిందంటే అంత బాగా పెరిగిపోయింది. దీనికి కూడా సన్లైట్ అవసరం లేదు, చాలా బ్యూటిఫుల్గా పెరిగిపోయింది. అసలు ఒక్క పాట్లో చూడండి మీరు ఎన్ని క్రోటాన్స్ ఉన్నాయో. ఈ క్రోటాన్ ఇంత పెద్ద ప్లాంట్ ఉంది, అలాగే దీంట్లోనే స్నేక్ ప్లాంట్ ఉంది, అలాగే దీంట్లో ఈ డెవిల్స్ బోన్ ప్లాంట్ కూడా ఉంది. అన్నీ కూడా ఒకే పాట్లో పెరిగిపోతున్నాయి. పాట్ వచ్చేసి మహా అంటే 4-5 ఇంచెస్ ఉంది, ఎక్కువ లేదు. అయినా కూడా ఇవన్నీ కూడా పెరిగిపోతున్నాయి. అయితే చిన్న చిన్న ప్లేస్ ఉన్నవాళ్ళు మొక్కలు పెంచుకోవాలి, ప్లాంట్స్ పెంచుకోవాలి అని అనుకుంటే ఇలాంటి ప్లాంట్స్ పెంచుకోవడానికి ఆప్షన్ తీసుకోవచ్చు. ఈ ప్లాంట్ మాత్రం బ్యూటిఫుల్ కలర్ లీవ్స్ ఉన్నాయి అనమాట. దీంట్లో చిన్న చిన్న లీవ్స్ కూడా ఉంటాయి, అది కూడా బాగుంటుంది. చాలా బ్యూటిఫుల్, ఎల్లో కలర్, రెడ్ కలర్, గ్రీన్ కలర్, లైట్ లెమన్ కలర్ అన్నీ కూడా ఒకే ప్లాంట్లో ఉంటాయి అనమాట. చాలా బాగుంటాయి. క్రీనియం ఏషియాటికం అని ఒకటి ఉంది, ప్లాంట్ కార్నర్ లో ఉంటుంది. చాలా పెద్ద ప్లాంట్ అనమాట. జనరల్ గా మనము రోడ్ సైడ్ ప్లాంట్స్ ఉంటాయి కదా, లిల్లీస్ లాగా కనిపిస్తాయి, అలాగే ఉంటుంది అనమాట. ఇది కూడా ఒక 8 years అలాగ అయింది. సో ఈ ప్లాంట్ వచ్చేసి మంచి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ వస్తాయి, మధ్యలో యాంథస్ మాత్రం పర్పుల్ కలర్ లో వస్తాయి అనమాట. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అయితే ఈ ఫ్లవర్ అయిపోయిన తర్వాత ఒక బడ్ లాగా వచ్చింది అనమాట, అంటే సీడ్ పాడ్ లాగా వచ్చింది. ఆ సీడ్ పాడ్ నేను కలెక్ట్ చేసేసి ఓ సాయిల్లో పెట్టేశాను. అది దాంట్లో సీడ్స్ ఉన్నాయో లేదో నాకు తెలీదు, కానీ పెట్టిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత చిన్న మొక్క వచ్చింది అనమాట. సేమ్ అలాంటి మొక్కే ఇంకో మొక్క వచ్చింది. ఎక్కువ మెయింటెనెన్స్ అవసరం లేదు కదా వీటన్నిటికీ, అందుకే నార్మల్గా జనరల్గా నీళ్ళు వేసేస్తుంటే దానికి పక్కన ఇంకో పిలక వచ్చేసింది. అదే చిన్న సీడ్లింగ్ లాగా ఉంది, దాని పక్కన ఇంకో పిలక వచ్చేసింది. మరి దాంట్లో ఆ సీడ్లో ఇంకేమైనా ఉన్నాయేమో తెలీదు. అయితే ఇప్పుడు ప్లాంట్ తీద్దామనంటే ప్లాంట్ పాట్ రావడం లేదు. మనీ ప్లాంట్ పాట్లో ఉండిపోయింది, రెండు కూడా అతుక్కుపోయాయి అనమాట. రూట్స్ అన్నీ అలా డెవలప్ అయిపోయాయి. సో అంత ఈజీగా గ్రో అయిపోతున్నాయి అనమాట ఇవి. అసలు కొంచెం మట్టిలో కూడా బాగా పెరిగిపోతాయి. చాలా లో మెయింటెనెన్స్. ఇదైతే అస్సలు సన్లైట్ రాదు ఈ ప్లాంట్కి అయితే. మేము పెట్టిన లొకేషన్లో అయితే దానికి అసలు సన్లైటే రాదు, డైరెక్ట్ సన్లైట్. ఇది కూడా చాలా ఈజీగా పెరిగిపోతుంది. అయితే ఇంకొక ఈజీ ఇండోర్ ప్లాంట్ ఏంటంటే స్పైడర్ ప్లాంట్ అనమాట. స్పైడర్ ప్లాంట్ చాలా ఈజీగా గ్రో అవుతుంది, అసలు దానికి మనం కేర్ తీసుకొని అవసరం లేదు. ఇది ఇలా స్పైడర్ లాగా ఉంటుంది, అందుకే ఇది స్పైడర్ ప్లాంట్ అంటారేమో. అయితే దీనికి ఒకసారి ఇలా పెట్టేస్తే వచ్చేస్తూనే ఉంటుంది అనమాట, దాని పక్కన పిలకలు వస్తుంటాయి. అలాగే ఈ ప్లాంట్ మధ్యలో నుంచి కూడా ఇలాగ ఫ్లవర్స్ లాగా వస్తాయి అనమాట. ఫ్లవర్స్ లాగా వచ్చిన తర్వాత వాటిల్లో కూడా ఇంకా ఒక చిన్న బంచ్ న్యూ బేబీ లాగా వస్తుంది అనమాట. అవి కూడా పెట్టేస్తే వచ్చేస్తాయి. స్పైడర్ ప్లాంట్ చాలా ఈజీగా పెంచుకోవచ్చు, అసలు లో మెయింటెనెన్స్, ఏ మెయింటెనెన్సే అవసరం లేదు. ఇంకో ప్లాంట్ వచ్చేసి ఎలిఫెంట్ ఇయర్ ప్లాంట్ అనమాట. ఇది కూడా చాలా బాగా పెరుగుతుంది, కాకపోతే స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది. దానికి ప్లాంట్కి పెంచడానికి స్పేస్ అవసరం లేదు, అంటే పెద్ద పాట్ అవసరం లేదు. కాకపోతే అది బాగా పెరిగిపోయి ఏమవుతుందంటే ఆకులు పెద్ద పెద్దగా అయిపోతాయి అనమాట. కెలేడియం కూడా పెంచుకోవచ్చు, సేమ్ కెలేడియం ఇది ఒకేలా ఉంటాయి కదా, దాంట్లో మంచి కలర్స్ ఉంటాయి. దీంట్లో కూడా వెరిగేటెడ్ లీవ్స్ ఉంటాయి. ఈ ప్లాంట్ కూడా చాలా బాగా పెరిగిపోతుంది, ఈజీగా పెరిగిపోతుంది, ఎక్కువ వాటర్స్ వేయనవసరం లేదు. ఇది బల్బుతో పెరుగుతుంది, బల్బ్స్ ఉంటాయి పక్కన, దాంతో పెరిగిపోతుంది అనమాట. లేదా చిన్న చిన్న పిలకలు వస్తాయి. ఇలా చిన్న చిన్న కలర్ఫుల్ ప్లాంట్స్ ఇండోర్ లో పెట్టుకుంటే మంచిగా ఆహ్లాదకరంగా ఉంటుంది, ఎయిర్ ప్యూరిఫైర్ అవుతుంది, చాలా ఈజీగా మెయింటెనెన్స్ లేకుండా పెంచుకోవచ్చు అనమాట.
సో హోప్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ ఉందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో.